హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో టొమాటో ఎగ్ కాంబినేషన్లో సింపుల్ అండ్ టేస్టీ అయిన కర్రీని రైస్లోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి చీలకలు, కొంచెం కరివేపాకు వేసుకుని ఆ తర్వాత 1 కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వరకు చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుని టమాటో ముక్కలు అనేది బాగా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కొద్దిగా కారం, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుని కొంచెం దగ్గరగా అయిన తర్వాత ½ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని కర్రీని కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత 2 ఎగ్స్ని పగలగొట్టుకుని వేసుకోవాలి. కొంచెం సేపు అలా వదిలేసి ఆ తర్వాత ఎగ్ అనేది మరీ చిన్నగా అయిపోకుండా కొంచెం పెద్దగా ఉండేలాగా నెమ్మదిగా మిక్స్ చేసుకుని ఫైనల్గా ఇందులోకి కొద్దిగా గరం మసాలా, శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని కర్రీ అనేది దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.